For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. నమస్కారం. మ్యాక్స్ టీవీ భక్తి ఛానల్కి స్వాగతం. మనకు అనునిత్యం ధర్మ సందేహాలలో ఎన్నో సందేహాలు మనకు కలుగుతూ ఉంటాయి. మరి అటువంటి అనేకమైన అత్యంత విలువైన సందేహాలను మనకి ఇవాళ తెలియజేయడానికి స్టూడియోలో ఉన్నారు శివరుద్ర సాధువు గారు. మరి గురూజీని అడిగి మనకున్న సందేహాలేంటో ఇవాళ నివృత్తి చేసుకుందాం. నమస్కారం సాధు గారు. నమస్కారం తల్లి. ధర్మాన్ని రక్షించిన వాడికి భగవంతుడు తోడుంటారని మీరు అన్నారు. కానీ ఇప్పుడు నేటి సమాజంలో మంచికి పోతే చెడు ఎదురవుతుంది, కాలం కూడా అన్యాయం చేసిన వాళ్ళకి తోడుగా ఉంటుంది. సో నిజంగానే శివుడి దర్శనం మనం పొందాలంటే ఆయన ఎలా పూజించాలి? చూడమ్మా, ధర్మ కార్యక్రమంలో మీరు అడిగిన విలువైన ప్రశ్న. నిత్యం సౌభాగ్యవతి. మొదటి, నిన్ను నమ్ముకొని వచ్చిన భార్యని కాపాడు. నిన్నే నమ్ముకొనున్న అమ్మా నాన్నని కాపాడు. తర్వాత స్నేహితులు, నిన్ను నమ్మిన వాళ్ళు కొంతమంది నువ్వు వెన్నుపోటు పొడిచి దూరం చేసుకున్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు నిజంగా నీ అవసరం కోసం ఎదురు చూస్తున్న వాడిని నీవు నేనున్నాను అన్న ధైర్యం ఇచ్చిన రోజే నిజంగా నీవు అనుకున్న ఆ స్నేహితుడే శివుడు కాదా తల్లి? మరి శివుడు ప్రత్యక్షంగా త్రిశూలాన్ని పట్టుకొని అలా నిలబడి 8 అడుగుల నుంచి ఉంటే శివుడు కనబడినట్టు కాదు. అలా కనబడితే కూడా నమ్మరు ఈ రోజులు. బాగా గుర్తుపెట్టుకోండి, నీ పక్కనున్న మంచి స్నేహితుడే శివుడు తల్లి. నువ్వు పెంచుకుంటున్న ఇంట్లో ఉన్న భైరవుడే నీకు శివుడు. నిన్ను రక్షించబడవాడు అంటే ఎవరైనా స్నేహితులు కానీ అలా దారి నుంచి వెళ్తుంటే నీకు ఏదైనా చిన్నపాటి ఏదైనా దెబ్బ తగిలితే అప్పుడే అమ్మ మరి ఇలా కూర్చోమ్మా అని నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఉంటారు కదమ్మా. అలాంటి వ్యక్తులు మళ్ళీ నీ జీవితంలో కనబడరు. అలాంటి వ్యక్తులే స్వరూపాలు, శివస్వరూపాలు. అంతేకాని సాక్షాత్తు శివుడు ప్రత్యక్షమైన రోజులు కొన్ని వందల సంవత్సరాలు దాటిపోయాయి. చూశారుగా, శివుడు ప్రత్యక్షమైతే మానవులు కోరుకునేది ఏం కోరుకుంటారు తెలుసా అమ్మ? మా ప్రాణాలు పోకూడదు, మేము ఎవరినైనా ఏమైనా చేయాలి, దానికి మీరే వరాలు ఇవ్వాలి అని అంటారు. ఓకే, దానికి వరాలు ఇచ్చిన తర్వాత రాక్షస బలంతో విర్రవీగి ప్రాణాలు కోల్పోయిన రాజ్యాలు ఉన్నాయా? ధర్మమే నిలబడింది కదా. కాబట్టి శివుడు ఇప్పుడు మీరు నాకు శివస్వరూపం, ఆయన శివస్వరూపం. నేను మీకు శివస్వరూపంలాగా కనబడాలి అని అంటే అమ్మ, మొదట మీ మనస్సు చాలా 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 నిమ్మలమైన స్థితికి రావాలి. లేకపోతే నేను ఖచ్చితంగా మీకు ఒక సాధువులాగా కనబడతాను, మీరు నాకు యాంకర్లాగే కనబడతారు. అంటే అవతల వ్యక్తిని మనిషిలాగా చూడలేని ఈ మానవ శరీరం ఎందుకు శివుడిని చూడగలదు తల్లి? ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టు, వాడి పక్కనే నువ్వు కూర్చొని పాలు తాగుతావు, అభిషేకాలు చేస్తావు, ఇంకేదో తింటూ ఉంటే ఒక్క ముద్దనన్నా ఇవ్వకపోతావా అని ఎదురు చూస్తున్న వాడిని పరమాత్ముడు ఎలా చూస్తుండవచ్చు? నిన్ను ఎలా చూస్తుండవచ్చు? ఎక్కడా కూడా శాసన గ్రంథాల్లో ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టకుండా పూజలు చేయమని రాసలేదు తల్లి. కాబట్టి శివుడు ఎక్కడున్నాడు అంటే భూమండలం మొత్తం శివుడే ఉన్నాడు. శివుడు లేని చోట ఎక్కడుంది? మరి స్కలుడు కదా. ఆయన పుట్టించుకున్న ఒక లింగం. అంటే ఆయన ద్వారా ఆయన లింగాన్ని పూజిస్తున్న మనము ఇంకెక్కడ శివుడిని పూజించుకోవడానికి చోటు ఉంది? స్కలుడు ఇలా పైనుంచి కిందికి అడ్డంగా ఎటు చూసినా పరమాత్ముడే ఉన్నాడు. కాబట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసలో నా తండ్రి ధ్యాసే ఉంది. కాబట్టి ఎక్కడి నుంచి చూడగలవు? కాబట్టి ఏంటంటే శాస్త్ర జ్ఞానంలో గ్రంథాల్లో శివుడే వచ్చి మహర్షులకు చెప్పాడు, ఎవరైతే ఇష్టంగా మనస్సాక్షితో నన్ను పూజిస్తారో వారి మనసులో నేను ఉంటాను. అదే నిజం కదా తల్లి. ఏజ్తో సంబంధం లేదు, వయసుతో సంబంధం పెట్టుకోకుండా ఒక ఆస్తి, ఒక అంతస్తు, ఒక కులంని పెట్టలేడు. ఎక్కడ ఒకటే పెట్టిండు, మానవ సేవే మాధవ సేవ. మనిషికి నిజంగా ఆకలైనప్పుడు పెట్టండి. పాలాభిషేకాలు చేయమని రాయలేడు, గంగాభిషేకం చేయమని రాయలేడు, తేనెతో అభిషేకం ఎక్కడ రాయలేడు. నిజంగా ఆకలి ఉన్నవాడికి పెట్టమని రాశాడు. అది పాటిస్తున్నామా? నిజంగా ఆకలి వాడికి అన్నం పెట్టని వాడి పరమాత్ముడిని కలిస్తే ఎంత పుణ్యాత్ముడు అవుతావు? అలా కలవగలవా? నీ పక్కనున్న వాడిని నువ్వు చేరలేవు. ఎక్కడో మహానీయుడు మహాముక్కంటి కూర్చొని కొన్ని వందల సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్న అఘోరాలకే దర్శనమియ్యని నా తండ్రి మహాముక్కంటి నీవు చేసే 4 మంచి పనులకి వచ్చేస్తాడా తల్లి? కుదరదు. మహానీయుడు మహాముక్కంటి దర్శనం మాత్రం మానవ జన్మలో ప్రతి ఒక్కరికి ఒకసారి అవుతుందమ్మా. అది ఎలా అవుతుందంటే సాక్షాత్తు శివుడిని మనం చూడవచ్చు. ఒక్కసారి చూస్తాం. మన కన్నులు, మన శరీరం, మన ఆత్మ మనల్ని వేడినప్పుడు అదే శ్మశాన వాటికలో ఆయన అలా కూర్చున్నప్పుడు ప్రతి భక్తుడికి దర్శనమిస్తాడు. అదే మన హిందూ ధర్మంలో గొప్పదమ్మ. శివుడు ప్రత్యక్షంగా ప్రతి మానవ శరీరాన్ని ఎత్తినవాడు చూస్తాడమ్మా. అక్కడ కనబడతాడు మహానీయుడు ముక్కంటి ఇలా కూర్చొని. ఎవరు ఈయన? ఇలా కూర్చున్నాడు, ఒళ్ళంతా విభూతి రాసుకొని. వీళ్ళేమో వచ్చేసి నన్ను పూడ్చేసి చేసి వెళ్ళిపోతే ఈయనగారు మాత్రం కళ్ళు కూడా పక్కకి జరపకుండా ఒకటే నన్ను చూస్తున్నాడు పెకిలిస్తూ అని అనుకుంటే అప్పుడు మహానీయుడు చెప్తాడు, బిడ్డ నేనే నీ తండ్రిని, పుట్టించుకున్నది నేనే. గత జన్మలో నీవు ఇలా ఉంటే ఇప్పుడు రాబోయే జన్మలో నీవు ఇలా ఉంటావు. అంటే ఎల్లు నా భార్య, నా పిల్లలు, నా ఆస్తి, నా స్నేహితులు అందరూ ఉన్నారు కదా అంటే వీరందరినీ పుట్టించింది కూడా నేనే. లాస్ట్కి ఎక్కడికి వచ్చావు? చివరి స్థానం నా దగ్గరకు వచ్చావు అన్నప్పుడు పరమాత్ముని కనిపెట్టడానికి ఆయన నాట్యం చేస్తుంటాడు శ్మశానంలో. ఆ నాట్యాన్ని చూసి కళ్ళు తుడుచుకుంటాడు.
తుడుచుకొని నిజమే కదా నా తండ్రి అని రియలైజేషన్, అంటే ఆ పక్షాత్తాపంతో వచ్చిన ఏడుపుకి పరమశివుడు కనబడతాడు. అంటే అప్పుడు నిజమైన అంతరాత్మతోని పరమాత్మని చూసడమే శివతత్వం తల్లి. శివుడు ప్రత్యక్షంగా కనబడితే కలగదు ఆనందం. పరమాత్ముడు నీవు కళ్ళు మూసుకున్నా, నీవు శరీరంతో ఉన్నా, తిరిగినా, పడుకున్నా, చేసినా ఉన్నప్పుడు ఉండే ఆ భక్తి, అదే శివతత్వం. శివుడు అలా వచ్చి కూర్చొని ఎప్పుడు ఏ భక్తుడితో మాట్లాడలేడు, ఇంతవరకు మాట్లాడలేడు. కానీ శాసన గ్రంథాల్లో ఏమి రాసిందమ్మా, శ్రీశైలంలో భ్రమరాంబిక మల్లికార్జునుడు యుగం మొత్తం అంతమయ్యే సమయంలో భక్తులతోనే నేరుగా మాట్లాడతాడంట అనేది ఒకటి ఉంది కదా, అది జరగబోయే నిజం. ఎందుకు మాట్లాడతాడో తెలుసా అమ్మా? ఏ రోజన్నా ఎవరినైనా అడిగారా? భక్తులతో ఏం మాట్లాడతాడో తెలుసా అప్పుడమ్మా? ఆయన భక్తులు నిజముగా అనుభవించిన ఆ యొక్క అనుభవాన్ని తెలుసుకోవడానికి మాట్లాడతాడు. ఒకవేళ అప్పుడు ఆయన మాట్లాడకపోతే ఈ మానవ జన్మ మేము మహాపుణ్యులం అనే కళ్ళు మూస్తుంది. చేసిన పాపాలు ఏదో చెప్పడానికి ఆయన మాట్లాడతానన్నాడు. ఇది నిజమే కదా? ఈ ధర్మ సందేహాలవి చెప్పండి. శివతత్వం గురించి అసలు అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. ధర్మో రక్షతి రక్షతమ్మ.